హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో దానిమ్మ మొక్క గురించి అయితే చెప్తానండి. ఇక్కడ చూడండి ఎంత బాగా కాపు వచ్చిందో. ఇంతకు ముందు కూడా చాలా దానిమ్మకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. అవన్నీ కూడా మీకు షార్ట్ వీడియో రూపంలో, లాంగ్ వీడియో రూపంలో అయితే పోస్ట్ చేశానండి. ఇప్పుడు కూడా చెట్టు నిండా చాలా వరకైతే దానిమ్మకాయలు ఉన్నాయి. అలాగే పూత కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టార్ట్ అయితే అవుతుంది. మీకు ఈరోజు దీని కేర్ ఏంటి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనేది అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనం టెర్రస్ మీద పండ్ల మొక్కలు పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే పెద్ద కంటైనర్ అయితే పెట్టాలండి. దీనికి సాయిల్ మిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 50% సాయిల్, అలాగే 30% వర్మీ కంపోస్ట్, 20% కోకోపీటు, ఇంకా కొద్దిగా నీమ్ పౌడర్, ఇవన్నీ కలిపి మనం సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఇంకా ఫెర్టిలైజర్ విషయానికి వస్తే అన్ని మొక్కలకు ఇచ్చినట్టే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వర్మీ కంపోస్ట్ అయితే ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ ఒక 15 డేస్కి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవ్వాలి. ఇలాగా మనం ఎవ్రీ 15 డేస్కి మార్చి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మన దానిమ్మ చెట్టుకైతే గుత్తులుగా కాయలు అయితే కాస్తాయి. అలాగే వీక్లీ వన్స్ మనము అన్ని మొక్కలకి, అంటే మిగతా మన గార్డెన్లో ఉన్న ఫ్లవరింగ్ ప్లాంట్లకి, అలాగే వెజిటబుల్ ప్లాంట్లకి ఎలా అయితే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మనము వీక్లీ వన్స్ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాం కదా, అది వీక్లీ వన్స్ దీనికి కూడా ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇస్తూనే ఉండాలండి. ఎగ్జాంపుల్ మనము బనానా ఫీల్ ఫెర్టిలైజరు, అలాగే వేస్ట్ డీకంపోజర్ ఇలా ఇస్తూ ఉంటే మనం మంచి క్రాప్ అయితే తీసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలాంటి మనకి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల కాయ సైజు కూడా మంచిగా అవుతుందండి. చాలా పెద్దదిగా అవుతూ ఉంటుంది. అలాగే చెట్టు అనేది చాలా గ్రీన్గా హెల్తీగా ఉంటుంది. ఇంకొకటి, ఈ దానిమ్మలో మనము పాలినేషన్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మన గార్డెన్లో హనీ బీసు, బటర్ఫ్లైస్ ఇవి వచ్చి పాలినేట్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ అది పాలినేట్ అవ్వకపోతే ఈ పూత అనేది ఎంత వచ్చినా సరే రాలిపోతూ ఉంటుందండి. మీకు అది ఎలా పాలినేట్ చేయాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి. దీనిలో కూడా మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటుంది. దానికి డిఫరెన్స్ అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలోనే చూపించేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే మనకు ఫీమేల్ ఫ్లవర్స్ అండి. ఇక్కడ 2 ఉన్నాయి, 2 కూడా ఫీమేల్ ఫ్లవర్సే. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఫీమేల్ ఫ్లవర్స్కి మేల్ ఫ్లవర్స్కి తేడా ఏంటంటే, మనకు ఫీమేల్ ఫ్లవర్ వచ్చేసి చూస్తున్నారు కదా, విచ్చుకున్న తర్వాత మనకు పల్లికాయ ఉంటుంది కదండి, ఆ మాదిరిగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మేల్ ఫ్లవర్ అండి. ఇప్పుడు మేల్ ఫ్లవర్కి ఫీమేల్ ఫ్లవర్కి డిఫరెంట్ చూస్తున్నారు కదా, అదేమో మొత్తం పల్లికాయ మాదిరిగా ఉంటుంది. ఇది వచ్చేసి బెల్ టైప్ ఉంటుందండి. విచ్చుకున్న తర్వాత చూసారు కదా, క్లియర్గా చూపిస్తున్నాను, బెల్ టైప్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మేల్ ఫ్లవర్ని మనకు ఫీమేల్ ఫ్లవర్స్తో పాలినేషన్ చేయడం వల్ల మనకు వచ్చిన ప్రతి పువ్వు కూడా కాయగానైతే కన్వర్ట్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఈ మేల్ ఫ్లవర్తో ఫీమేల్ ఫ్లవర్స్ని పాలినేట్ చేయడమే. ఇప్పుడు హ్యాండ్ పాలినేషన్ అనేది కంపల్సరీ అండి మిద్దె తోట చేసుకునే వాళ్ళకైతే. మనకి ఎందుకంటే హనీ బీసు, బటర్ఫ్లైలు ఎక్కువగా రావు కదా, సో అందుకని హ్యాండ్ పాలినేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరైతే దాన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి, నేను అదైతే తప్పకుండా చేస్తాను. హ్యాపీ గార్డెనింగ్.